నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా 9 భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే 22 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ వరకు ఈ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ సూచనలు పాటించాలి అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే రవి అంటే సూర్యుడు మేషరాశిలోను ఉన్నాడు. ఆ మేషరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ప్రజలలో ఉత్సాహము, కొత్త ఆలోచనలతో ఉండబోతున్నారు. చంద్రుడు మిథునం నుంచి కన్యకు సంచారం చేయడం వల్ల భావోద్వేగాలకు లోను అయ్యే అవకాశం ఇక్కడ కనబడుతోంది. బుధుడు మేషరాశిలో హస్తంగతంగా ఉండడం వల్ల అనేక సమాచార లోపాలు, ఆర్థిక సూచనల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. శుక్రుడు మేషంలో ఉండడం వల్ల అనారోగ్యము, కొంతమందికి ఆరోగ్యము, వాణిజ్యంలో మిశ్రమ ఫలితాలు అంటే బిజినెస్ పరంగా మిశ్రమ ఫలితాలు, ఆరోగ్యపరంగా కూడా మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు. అయితే మంగళుడు మీనంలో ఉండడం వల్ల వ్యవసాయము, శ్రమ ఆధారిత రంగాల మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. బృహస్పతి అనగా గురువు మేషరాశి చివరి దశలో ఉండడం వల్ల విద్య, ఉద్యోగము, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన ఫలితాలు అందివ్వబోతున్నాడు. శని కుంభరాశిలో ఉండడం వల్ల రాజకీయ నాయకులకు సామాజిక మార్పులకు, పురోగతికి అవకాశం ఏర్పడుతోంది. అయితే రాహు కేతువులు మీన, కన్యా రాశుల్లో యథావిధిగా సంచారం చేస్తున్నారు. అనూహ్యమైన పరిణామాలకు దారి తీసే శక్తులు ఏర్పడతాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి గ్రహస్థితులు. అయితే వృషభ రాశి వారికి చూసినట్టయితే విద్యార్థులకు బోధనలో అంటే ఎవరికైతే వాళ్ళు కొంచెం మందకొడిగా ఉండే అవకాశం కనబడుతోంది. గ్రహణ శక్తి అంటే గ్రాస్పింగ్ పవర్ తగ్గుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. స్నేహితుల సహాయం మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. తదుపరి ఉద్యోగస్తులకు పాత సమస్యలే తిరిగి మీకు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పదవిలో మార్పులు రావడము, మీ యొక్క విధులలో డ్యూటీస్లో కూడా మార్పులు వచ్చే అవకాశము, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడి ఎదుర్కోవాల్సిన సమయము ఈ వారం రోజులు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పెట్టుబడులు కొంత మీకు ఆలస్యం అయ్యే అవకాశము, మీరు ఈరోజు పెడదామనుకునేది ఒక 4-5 రోజులు ఆలస్యంగా అయ్యే అవకాశం, అంటే ఏ పనైనా జాప్యత, లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. పాత డ్యూస్ అంటే మీకు ఏమైనా బకాయిలు ఉంటే కనుక వాళ్ళు తిరిగి మీకు చెల్లించే అవకాశం ఇక్కడ కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే వాయు సంబంధిత సమస్యలు అంటే లంగ్స్కి కానీ, బ్రీతింగ్ కానీ, జలుబులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి పాత శారీరక సమస్యలు తిరిగి పునరావృతం అవుతాయి. తగ్గిపోయాయి అని అనుకున్నవి తిరిగి మళ్ళా వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసినట్టయితే మీ యొక్క విత్తనాల ఎంపికలోను, నీటి నిల్వలలోనూ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా కనబడుతోంది. కుటుంబ పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి. పరస్పర అవగాహనతో ఏవైనా తప్పులు జరిగితే కనుక సమన్వయ ధోరణితో మెలిగే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే ధైర్యవంతుల యొక్క నిర్ణయాలు దేశవ్యాప్తంగా మార్పులకు దారితీసే అవకాశం ఈ సమయంలో కనబడుతోంది. వృషభ రాశి నాయకులకు అంటే ఈ వృషభ రాశిలో ఎవరైతే నా రాజకీయ రంగంలో ఉన్నవారో వారికి కొంచెం ఎదురు దెబ్బలు అంటే మీ యొక్క వృత్తిపరంగా ఎదురు దెబ్బలు తినే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఆదాయం చాలా సాధారణంగా ఉండబోతోంది. ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అప్పుల తలబాధ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే దేశ రక్షణ విభాగంగా ఆ పరంగా చూసినట్టయితే కనుక పాత వ్యూహాలు అంటే మీరు ఏవైనా పాత ప్లాన్లు చేస్తే కనుక దాని మీద ఒక్కసారి పునరాలోచన చేయండి. తిరిగి మళ్ళా ఆలోచించి సరి అయిందా కాదా అనే నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క విధానాల్లో మార్పులకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ చిన్న మార్పులను తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత కాలమానంగాను, ప్రకృతి పరంగాను ఎలా ఉండబోతోందంటే తేలికపాటి వర్షాలు ఉంటాయి, మబ్బులు ఉంటాయి. పంటల ఎదుగుదలకు ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. సామాజిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే మీ యొక్క వ్యాఖ్యల పట్ల ఎవరినైనా అనడం కానీ లేదా మీ మాట తీరు కానీ మార్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. దానివల్ల మీకు విపరీతమైన పరిణామాలు
కలిగే అవకాశం ఈ వారం రోజుల్లో కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు మాట తీరును కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి, దాన్ని ఇంకా ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే చిత్రరంగము, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఈ వారం రోజుల్లో చాలా తక్కువగా వస్తున్నాయి. మీ యొక్క ప్రాచుర్యం కోసం, మీ పేరు కోసము, ఫేమ్ కోసము కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు, సూచనలు, శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజలు చేసుకోండి. ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను శుక్రగ్రహానికి సంబంధించి. ఓం శ్రీ శుక్రాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తెల్లని వస్త్రాలను ఏదైనా కార్యక్రమానికి వెళ్ళడం కానీ, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించి కనుక వెళ్ళినట్టయితే విశేషమైన సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. అయితే పాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి, మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.